ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఆ రాజీనామా నేను యాక్సెప్ట్ చేయడం లేదు. నేను మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే ఆ లెటర్లో పరాంకుశంకర్ రాసిన రాతల్ని, చేసిన అభియోగాల్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? అవి అభియోగాలైతే నాకే, ఆవకాయ బద్దలైతే నాకే. ఐ డోంట్ కేర్. ఆ లెటర్లో మన కంపెనీ నిజాయితీనే ప్రశ్నించారు పరాంకుశంకర్. ఆ హక్కు వాడికి లేదు. ఇది నా కంపెనీ, నా ఇష్టం. నేను చెప్పిందే నీతి, నేను చేయమన్నదే పాలసీ. ఇచ్చిన జీతం పుచ్చుకుపోయేవాడు వాడికెందుకంట పాలసీ గురించి, ఎథిక్స్ గురించిన చర్చ? కంపెనీలో సీనియర్ స్టాఫ్ మెంబర్గా అతనికి ఆ హక్కు ఉంది. ఉంటే గింటే అది అతనికి ఇచ్చింది నేను. అతని హక్కుల గురించి మాట్లాడినంత గొప్పగా బాధ్యతల గురించి, బాస్ అనేవాళ్ళు చెప్పే మాటల గురించి ఆలోచించడే. అన్నం వడ్డించరా అంటే విస్తళ్ళు లెక్కేశాడంట వెనకటికి వీళ్ళంటి వాడొకడు. యూజ్లెస్ ఫెలోస్. జాలి తలిచి ఉద్యోగాల్లో ఉంచానన్న కృతజ్ఞత కూడా లేదు. అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నారాయణరావు కంపెనీ విషయంలో నువ్వు చేసిన పనేం బాగాలేదు. నువ్వు ఇలాంటి పని చేసావంటే నమ్మలేకపోతున్నాను. నారాయణరావు నీకు తెలుసా? తెలీదు. నాకు తెలీదు. నారాయణరావు కంపెనీ గురించి వివరాలు నీకేమైనా తెలుసా? తెలీదు. నాకు పెద్దగా తెలీవు. తెలియని విషయాల గురించి మనం చర్చించుకుని ఘర్షణ పడ్డాం నాకిష్టం లేదు. ఇంకా టాపిక్ వదిలేద్దాం. వదిలేసేవాడినైతే ఆ టాపిక్ని ఆఫీస్లోనే వదిలేసేవాడిని. దాని ఇంటి దాకా ఎందుకు తీసుకొస్తాను? అలా తీసుకురావడంలో నీ ఆంతర్యం? నీ ఆంతర్యం ఏమిటో కనుక్కుందామని. నా ఆంతర్యం ఏమిటో నేను చేసే పనులే చెప్తాయి. ప్రత్యేకించి కనుక్కోవాల్సిన అవసరమే ఉంది? మనం ఎదగాలంటే మరొకరిని అడగదొక్కాలా? అదేమిటో మదన్, సరిగ్గా ఇలాంటి ప్రశ్నలే నాలోనూ ఎప్పటినుంచో ఉన్నాయి. ఇల్లు కట్టాలి అంటే భూమిని తవ్వి పునాది తీయాలి అంటారు. అలా చేస్తే భూమాత గుండె గాయపడదు? ఇంటికి తలుపులు కావాలి అంటే చెట్టును నరికి చెక్కలుగా కోస్తారు. అలా చేస్తే వృక్షజాతి ఆక్రోశించదు? అంతెందుకు,
నేను కట్టే పట్టుచీర కోసం ఎన్ని పట్టుపురుగుల ప్రాణత్యాగం ఉంది? మనం సేదదీరే పరుపుల కింద ఎన్ని పత్తిపూల దుఃఖం ఉంది? ఏమిటో, ఒకరు సుఖపడాలి అంటే మరొకరు దుఃఖించాల్సిందేనా మదన్? హలో, ఇంత సింపుల్ క్వశ్చన్కి అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రశ్నలు అడిగిన నేనే సమాధానాలిస్తున్నాను. ఇల్లు కట్టాలి అంటే అడ్డొచ్చిన వాటిని చదును చేయక తప్పదు. ఒక మహాసౌధం పైకి లేస్తున్నప్పుడు కొన్ని గుడిసెలు నేలమట్టం కాక తప్పదు. ఒక సూర్యుడు నిద్రలేస్తున్నప్పుడు కొన్ని మిణుగురు పురుగులు వెలవెలపోక తప్పదు. ఇది నిజం. ఎవరైనా సరే ఒప్పుకుని తీరాల్సిన నిజం. ఇందులో నీకు గాని పరాంకుశానికి గాని ఎలాంటి మినహాయింపు లేదు. నేను బిజినెస్ ఉమెన్గా ఎదుగుతున్న క్రమంలో నారాయణరావు అనే బిజినెస్ మ్యాన్ కూలిపోయాడు. ఏమో, స్పోర్టివ్గా తీసుకునుంటే పోటీలో నిల్చుని ఛాలెంజెస్ విసిరేవాడేమో. పోర్ ఫెలో. ఏది ఏమైనా సాటి వ్యాపారవేత్త చనిపోయినందుకు అతనికి, అతని కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. బాధపడకమ్మా లక్ష్మి. నీకు మాత్రం బాధగా లేదా అయ్యమ్మా? నన్ను ఓదారుస్తున్నావు. జరగాల్సింది జరిగిపోయాక బాధపడి ఏం ప్రయోజనం? చావుకి ఎన్నోసార్లు దగ్గరగా వెళ్ళి దాన్ని తప్పించుకొచ్చిన అయ్యగారు బ్రతుకు గురించి, బ్రతకడం గురించి ఎంతో మందికి తెలియచెప్పిన అయ్యగారు, గుండె నిప్పురం గురించి ఎప్పుడూ మాట్లాడే అయ్యగారు గుండెపోటు కారణంగా చనిపోయారు. చూసావా, విధి ఎంత విచిత్రమైందో. చావనేదొక పెను తుఫాన్ లాంటిది లక్ష్మి. ఎంతటి మహావృక్షాన్నైనా అది పెళ్లగించేస్తుంది. ఆ పెను తుఫాను ఇప్పుడే రావాలాయా? మనుషుల జీవితాల్లో తుఫాను రేకెత్తించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లను పెళ్లగించవచ్చుగా. ఆ దేవుడు కూడా నీతి లేదు. లేదమ్మా లక్ష్మి, దేవుడు దయగలవాడు కాబట్టే ఈ ఇంటికి నిన్ను పంపించాడేమోనని నాకనిపిస్తుంది. అవునమ్మా, నువ్వు చేయాల్సింది ఎంతో ఉంది. నేనా? నేనేం చేయగలను? మీరే చేయగలరమ్మా. అవునమ్మా, మీరే చేయగలరు. మాకు చేతగానివి, మిగతా వాళ్ళు చెయ్యలేనివి మీరు చాలా చేయగలరు. అయ్యగారు లేని ఇంటికి పెద్ద దిక్కు కాగలరు. అమ్మా నాన్న లేని పసిపిల్లలకి అమ్మా నాన్న కాగలరు. కంపెనీ పగ్గాలు చేతబట్టి మా అందరికీ అమ్మగారు కాగలరు. కాశీ. అవునమ్మా, ఇప్పుడు మా ఆశలన్నీ మీ మీదే. ఏదో అయ్యగారున్నప్పుడంటే ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నాను గాని ఇప్పుడు ఒక్కదాన్నే ఇన్ని బాధ్యతలు మొయ్యాలంటే. నువ్వు మొయ్యడం కాదు లక్ష్మి, అయ్యగారు చనిపోయిన మరుక్షణమే అవి నీ భుజాల మీద పడ్డాయి. నువ్వు ఒంటరిదానం అనుకుంటున్నావేమో. నీకు తోడుగా మేమున్నాం. కంపెనీ వ్యవహారాలు తర్వాత. ముందు ముక్కుపచ్చలారన ఆ పసిపిల్లల్ని తల్లిదండ్రి లేని లోటు తెలియకుండా పెంచడం నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుంది లక్ష్మి. పిల్లలేం చేస్తున్నారు? ఏం చేస్తారు? నాన్న కావాలని మారాన్ చేసి ఆ పైగదిలో పడుకున్నారు. ఉక్కుపచ్చలారని వయసులోనే నా పిల్లలు తల్లిని పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి అమ్మ నాన్న నేనే అయి పెంచాను. నువ్వు ఇంట కాలు ఊపిన మరుక్షణమే నాకు చెల్లెలు అయ్యావు, నా పిల్లలకు తల్లి అయ్యావు. దేవుడు నాకు నిన్నెలా ప్రసాదించాడు, ఈ పిల్లల్ని నీకు అలాగే అప్పగించాడనుకో తల్లి. ఇక్కడి నుంచి వాళ్ళకి తల్లి తండ్రి అన్నీ నువ్వేనమ్మా. మీరు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు నా పిల్లలే బాబు.
ఏ జన్మలోనూ నాకు దూరమై మళ్ళీ ఎన్నాళ్లకు నాకు దగ్గరైన నా పిల్లలు, నా పంచప్రాణాలు వీళ్లే బాబు, వీళ్లే. బ్రతుకున్నంతకాలం వీళ్ళని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటాను. మిస్టర్ చెబ్బు, కాలేజీలో మిమ్మల్ని ఇలాగే పిలిచేవారట? ఇది ఆఫీస్ రవీంద్ర గారు. ఛా, నిజమా? రండి, ఓ నిమిషం కూర్చోండి. పనుంది. గంటల గంటలు ఎండి గారి దగ్గర స్పెండ్ చేసినట్టు మా దగ్గర చేరండి, మాకు తెలుసులేండి. జస్ట్ 2 నిమిషాలు కూర్చుంటే చాలు. కూర్చోండి. ఏమిటి? త్వరగా చెప్పండి. ఆర్డర్ ఇస్తున్నారేమిటి కొంప తీసి? మీ ఇమీడియట్ బాస్ని నేనేనండి బాబు. ఊరికే సాగదీయక విషయం ఏమిటో త్వరగా చెప్పండి సార్. మీరు అలా అనే కొద్దీ విషయం సాగదీయాలనే నాకు అనిపిస్తుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎండి గారికి, చైర్పర్సన్ గారికి మీరు అసలే క్లోజు. మళ్ళీ నా మీద చాడీలు చెప్పినా చెప్పగలరు. చాడీలు చెప్పడం నాకు అలవాట్లేదు. గంటలు గంటలు వాళ్ళ దగ్గర స్పెండ్ చేయటం ఒకటే అలవాటు కదా. జస్ట్ జోక్ చేశానంతే. ఇది జోకా? జోకులంటే ఇష్టం, కానీ జోక్ చేయటం రాదు. నా బాధ ఎవరితో చెప్పుకోను మరి? అయినా అంతంతసేపు వాళ్ళ దగ్గర, ముఖ్యంగా ఎండి గారి దగ్గర కూర్చొని బాతాకాని కొడుతుంటే ఆఫీస్ పని ఏమయ్యేటట్టు చెప్పండి? మీరు చెయ్యాల్సిన పని సకాలంలో చేయకపోతే మిమ్మల్ని కాదు, నన్ను అడుగుతారు. వింటున్నారా? చెప్పండి. చెవులు పనిచేస్తూనే ఉన్నాయి. చెవులతో పాటు బుర్ర కూడా పనిచేస్తే బాగుంటుంది. కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. ఎక్కువసేపు మాట్లాడుస్తున్నది మీరు, నా చేతి ఇలా మాట్లాడిస్తుంది మీరే. మీరు బయటకు వస్తే ఎండి గారితో నేను మాట్లాడదామని గంట సేపటి నుంచి వెయిటింగ్. అయినా రోజు గంటల తరబడి మాట్లాడుకోవడానికి ఏముంటాయండి టాపిక్స్? మాకు 1,00,000 ఉంటాయి. మీకు అనవసరం. ఆఫీసు బయట అనవసరం ఏమో కానీ ఆఫీసు లోపల మాత్రం అవసరమే మిస్టర్ చెంబు. ఐ మీన్ శంభు ప్రసాద్ గారు. మీరేమైనా డిస్కస్ చేయాల్సి వస్తే ముందుగా డిస్కస్ చేయాల్సింది నాతో. నన్ను ఓవర్లుక్ చేసి నా సుపీరియర్స్తో మీరు నేరుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు నేనేం చేయట్లేదే. మీకు తెలియదు మిస్టర్ చెంబు, మిస్టర్ శంభు ప్రసాద్ గారు. మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ప్రవర్తన, మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ చాలా వరకు నాకు ఇబ్బందికరంగానే ఉన్నాయి. కానీ ఏం చేయగలను? మీ మీద కంప్లైంట్ చేయడం లేను, గట్టిగా మందలించడం లేను. మీరు బాధపడినంటే మీకు సీనియర్గా నేను మాట చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. మన సుపీరియర్స్తో మనకు బోలెడంత చనువు ఉండొచ్చు, తప్పులేదు. కానీ దాన్ని ఇలా దుర్వినియోగం చేయటం పొరపాటు. మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కూడా పొరపాటే. ఇక నుండి మీకు ఆ ఇబ్బంది ఉండదులేండి. థ్యాంక్స్. బయట నుంచి ఫోన్లు ఏమైనా వస్తే కాస్త అటెండ్ అవ్వండి. మీ సీట్లో కూర్చునే సుమా. లక్ష్మి, ఎంతసేపని ఇలా కూర్చుంటావు? లేచి కాస్త ఎంగిలిపడు. అయ్యా, ఆ రోజే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటే అయ్యగారు బతికేవారేమో కదూ. అలా ఎందుకు అనుకుంటున్నావు? వచ్చిన దాన్ని వచ్చినట్టే వెళ్ళక ఇక్కడే ఉన్నాను. నేను ఉన్నాను కాబట్టే అయ్యగారి మీదకి అపవాదు వచ్చింది. ఆయన దగ్గర పనిచేసేవాళ్లే ఆయన్ని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. ఆ బాధతోనే కదా ఆయన హెల్త్ అప్సెట్ అయింది. పరిస్థితి ఇంతదాకా వచ్చింది. పొరపాటుగా ఆలోచిస్తున్నావు లక్ష్మి.
అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. దానికి తోడు బిజినెస్లో తగిలిన ఎదురు దెబ్బలు కొంత, ఆయన మంచివాళ్లని నమ్మిన వాళ్లే ఆయనని వెన్నుపోటు పడడం కొంత, రోజు రోజుకు పెరిగిపోతున్న అప్పులు కొంత, ఇవన్నీ ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయి. నువ్వు చెప్పినట్టుగానే స్టాఫ్ చెడుగా మాట్లాడడం కూడా ఒక కారణం అవుతుందే తప్ప కేవలం అందువల్లనే ఆయన చనిపోయారనుకోవడం పొరపాటు. ఇంతకాలం బతకాలని రాసింది బతికారు, గడువు తీరిపోయింది, వెళ్ళిపోయారు, అంతే. తర్వాత ఏం చేయాలనేది ఆలోచించాలి గాని అదే తలుచుకుంటూ బాధపడకూడదు. క్షమించండి అమ్మా. రండి రంగనాథం గారు, కూర్చోండి. గొప్ప మనసున్న మనిషి, గుండె ధైర్యం గల మనిషి, ఆత్మనిబ్బరంతో అనారోగ్యాన్ని జయిస్తాడనుకున్నాం గాని మృత్యు ముందు ఇలా తలదించుతాడనుకోలేదమ్మా. కొన్ని విషయాలు నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. చెప్పండి. నేనేమిటో నీకు తెలుసు, నా వ్యాపారం ఏమిటో నీకు తెలుసు. ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యాపారిగా మాట్లాడుతున్నానని నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీరు డబ్బు గురించే కదా మాట్లాడాలనుకుంటున్నది? అలాగని మరీ డబ్బు మనిషిని కాదమ్మా. ఉన్న వాస్తవాలు ఒకటి రెండు నీకు చెబుదామని వచ్చాను. అంటే అవి నీకు తెలియవని కాదు నా ఉద్దేశం. నారాయణరావు గారు వ్యక్తిగతమైన బాకీ కింద నా దగ్గర నుంచి ఎంత అప్పు తీసుకున్నారో నీకు తెలుసు. ఇంతేకాకుండా బయట కంపెనీ పేరుతో ఆయన చేసిన అప్పులు ఎన్నున్నాయో కూడా నీకు తెలుసు. ఇన్ని అప్పుల మధ్య కంపెనీని మళ్లీ రన్ చేయడం అంటే కత్తి మీద సాము అని అందరూ అనుకుంటున్నారు. ఆయన బ్రతికుంటే అది వేరే విషయం. ప్రస్తుతం ఆయనకున్న ఆస్తిపాస్తులకు అప్పులకు హక్కుదారు జవాబుదారు నువ్వే కాబట్టి ఉన్న ఆస్తులను విక్రయించి అప్పులు తీర్చి పెద్ద ఆయన పరువు నిలబెట్టడమా లేక సమస్యలకు ఎదురీది కంపెనీని మళ్లీ రన్ చేయడమా అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అప్పులు తీర్చడానికి నిర్ణయించుకుంటే ఈ కాగితాల మీద సంతకం పెట్టు. లేదు నేను బిజినెస్ చేయడానికే నిర్ణయించుకున్నాను రంగనాథం గారు. ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఇన్ని సమస్యల మధ్య అంత పెద్ద కంపెనీని ఒక్కదాను ఎలా మేనేజ్ చేయగలవమ్మా? మీ వంటి పెద్దలు శ్రేయోభిలాషులు అండగా నిలుస్తావంటే కంపెనీని సక్రమంగా నడిపే బాధ్యత నేను తీసుకుంటాను రంగనాథం గారు. ఐసి నారాయణరావు గారు అప్పులు మిగల్చడం వరకే మీకు తెలుసు. ఆయన ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వెళ్లడం నాకు తెలుసు. కంపెనీ మూత పడడం వరకే మీకు తెలుసు. కంపెనీ తిరిగి జవసత్వాలు పుంజుకొని పని ప్రారంభించాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు, అనుకున్నవి అనుకున్నట్టు జరిగినప్పుడు వ్యాపారం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఏ పరిస్థితులు అనుకూలించిన వాతావరణంలో ధైర్యంగా ఒకడుగు ముందుకేయడం గొప్ప విషయమని నేననుకుంటున్నాను. మీరన్నట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీని నడపడం కత్తిమీద సామే కాదనను. కాని అలాంటి సాము చేసే అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. చేస్తాను. ఒక్క కత్తి మీద కాదు, అవసరమైతే 100 కత్తుల మీద ఏకకాలంలో సాము చేస్తాను. గెలిచానా సరే, ఒకవేళ ఓడిపోతే ముందుగా మీకే కబురు పెట్టి మీకు ఇవ్వవలసిన డబ్బు అణాపైసలతో సహా ముట్ట చెబుతాను. నా మాట మీద నమ్మకం ఉంచండి. నీ ఆత్మస్థైర్యాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందమ్మా లక్ష్మి. వెళ్ళొస్తాను. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు లక్ష్మి. ఏమిటి మొండి ధైర్యం? మొండి ధైర్యం అనే మాట బదులు గుండె ధైర్యం అని అనుంటే సంతోషించేదాన్నాయా. అయినా నీకింత ధైర్యం ఏమిటో ఎక్కడి నుంచొచ్చిందో అర్థం కావడం లేదు. అయ్యగారిచ్చిన ధైర్యం.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.